12 hours or 8 hours కన్నా ఎక్కువ సాంగ్స్ విన్నా కూడా టూ మచ్ ఆఫ్ హెడేక్ వస్తుంది, ఎక్కువ నాయిస్ మేము వినలేము అని అంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే చాలామంది ఈఎన్టీ దగ్గరికే వెళ్ళాలని అనుకుంటారు. బట్ దానివల్ల కూడా బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎక్కువ రేడియేషన్ అండ్ టూ మచ్ ఆఫ్ నాయిస్, టూ మచ్ ఆఫ్ లైట్స్, ఇవన్నీ కూడా బ్రెయిన్ని ఎక్స్ట్రాగా స్టిమ్యులేట్ చేస్తాయి. సో ఆ ఓవర్ స్టిమ్యులేషన్ కొంతమంది తట్టుకోగలుగుతారు, కొంతమంది బ్రెయిన్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ బ్రెయిన్ అంతా కూడా చాలా సెన్సిటివ్గా ఈ ఫిజికల్ స్టిమ్యులైకి, సెన్సరీ స్టిమ్యులైకి చాలా వెంబడే రెస్పాండ్ అయిపోతుంది. ఓకే. సో బ్రైట్ లైట్ చూడంగానే వాళ్ళకి హెడేక్ స్టార్ట్. లేదంటే చాలా నాయిస్ ఉన్న ప్లేస్కి, సినిమా థియేటర్స్కో పబ్స్కో అట్లా వెళ్ళారనుకోండి, ఆ నాయిస్ తట్టుకోలేరు, వెంబడే నెక్స్ట్ డే హెడేక్ రావాల్సిందే. అలాగే మనం ఓవర్ స్టిమ్యులేషన్, టూ మచ్ ఆఫ్ సాంగ్స్, అంతెందుకు ఈవెన్ టూ మచ్ ఆఫ్ స్లీప్ కూడా హెడేక్ కాజ్ చేయొచ్చు. సో స్లీప్ అనేది కూడా కరెక్ట్ టైం మనకి ఒక 6 to 8 hours అంతే. మోర్ దాన్ 9 hours 10 hours పడుకునే వాళ్ళలో కూడా హెడేక్స్ రావచ్చు. సో స్లీప్ లేకపోయినా వస్తుంది, ఎక్కువైనా వస్తుంది అనమాట. వాట్ ఇఫ్ ఆఫ్టర్నూన్ స్లీప్ గురించి ఏం చెప్తారు? బికాస్ చాలా మందికి ఏంటంటే ఆఫ్టర్నూన్ స్లీప్ లేకపోతే చాలా డిస్టర్బ్ అయిపోతారు. సో మైండ్ మొత్తం అంటే లైక్ సివియర్ హెడేక్ వస్తుంది, అది తగ్గదంటారు. అట్లీస్ట్ ఒక 10 minutes అన్న పవర్ నాప్ వేస్తే ఫ్రెష్ గా ఉంటాము అనే ఫీలింగ్ ఉంటుంది చాలా మందికి ఉంటుంది అది. అది మనం బాడీకి అలవాటు చేసిన విధానం అంతే. ఇట్స్ ఆల్ అబౌట్ బయోలాజికల్ క్లాక్. సో మన బాడీలో అది సెట్ అయిపోతూ ఉంటుంది. కొంతమంది అర్లీగా పడుకుని పోతారు. మీరు ఇంకేదన్నా చేయండి, భూకంపం వస్తుందన్నా కూడా వాళ్ళు 9కి పడుకోవాల్సిందే. అంతకంటే లేట్ అయితే వాళ్ళకి పిచ్చెక్కిపోతుంటుంది. సో అలాగే వాళ్ళు అర్లీగా లేచేస్తారు కూడా. మళ్ళీ కొంతమందిని చూస్తే నైట్ 2 అయినా వాళ్ళకి నిద్ర రాదు, పొద్దున 10 అయినా కూడా లేవరు. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోలాజికల్ క్లాక్స్ మనం ఎలా సెట్ చేస్తే చిన్నతనం నుంచి చాలా మటుకు అది అలా ఫాలో అయిపోతుంది. మనం ఎప్పుడైతే బద్ధకం పెంచుకొని, లేకపోతే ఫర్ సమ్ రీజన్ ఇన్యాక్టివ్ అయిపోయి ఆ టైంలో రెస్ట్ తీసుకోవటం అలవాటు చేస్తాము బాడీకి, తర్వాత మళ్ళీ నార్మల్ రొటీన్లోకి వెళ్ళాలంటే అది కోఆపరేట్ చేయదు. సో కొంతమంది మెడిసిన్స్ వాడడం వల్ల అవ్వచ్చు, లేకపోతే ఓవర్గా స్ట్రెయిన్ అవడం వల్ల, కొన్ని షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి. నైట్ షిఫ్ట్ మళ్ళీ మారిపోతుంది, నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మార్నింగ్ షిఫ్ట్ అవుతుంది. ఈ షిఫ్ట్ డ్యూటీస్ వలన కూడా ఆ రిథమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది స్లీప్లో. సో దీనివల్ల జెట్ లాగ్, యుఎస్ నుంచి ఇండియాకి షిఫ్ట్ అవుతుంటారు, కొంతమంది ఇక్కడ నుంచి అక్కడికి వర్క్ చేస్తూ ఉంటారు. వీటన్నిటి వలన కూడా స్లీప్ డిజార్డర్స్ అనేది చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. సో మనం ఒక డిసిప్లిన్ అనేది ఫాలో అవ్వడం, ఎంత వీలైతే అంత షిఫ్ట్స్ కాకుండా నార్మల్గా వర్క్ చేసే విధానాన్ని ఎంచుకోవడం, ఇంకా తప్పనిసరి పరిస్థితి అయితే మనం ఎప్పుడు పడుకుంటే అప్పుడే ఒక కంప్లీట్ నాప్ ఆఫ్ 6 to 7 hours మినిమం ఉండేలా చూసుకుంటే దెన్ ఈ రిథమ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.